మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఈ మధ్యన రావట్లేదేంటి బాబు? పూలు కూడా తీసుకెళ్లడం లేదు. అంటే అది అర్థమైందిలే బాబు. చెప్పడానికి ఇంత సిగ్గుపడుతున్నారంటే ఆ అమ్మ కడుపుతో ఉంది అంతేనా? చల్లని మనసున్న ఆ తల్లికి ఆ దేవుడి దయతో పాటు బంగారం లాంటి బిడ్డ పుడుతుంది. మీరిద్దరా పాపనెత్తుకుని గుడికి రావాలి. నేనే నా చేతులతో పువ్వులివ్వాలి. ఇదిగోనమ్మా, తీసుకో. తీసుకోమ్మా. ఇంతకీ ఈ అమ్మగారెవరు బాబు? మీ చుట్టాలా? మీకు తెలిసిన వాళ్ళా? కావేరి రెండో భార్య అని చెప్తే సంధ్య గురించి డీటెయిల్స్ అన్ని చెప్పాల్సి వస్తుందేమో. చెప్పండి బాబు, ఎవరి అమ్మాయి? ఎప్పుడు మీతో చూడలేదే. ఏంటి బాబు, ఆ అమ్మాయి పూలు అలా పడేసింది? నేనేదైనా తప్పుగా మాట్లాడానా? ఏం లేదులేమ్మా, మేము వస్తాం. పూలు ఎందుకు అలా విసిరేసి వచ్చావు? విసరకుండా ఏం చెయ్యాలి? మీ మొదటి భార్య గురించి గొప్పలు చెప్తుంటే చప్పట్లు కొట్టి మెడలో దండగా వేయమంటారా? ఆ మాటలన్నీ వినడానికి మీకు అద్భుతంగా ఉన్నాయేమో కానీ నాకు మాత్రం అసహ్యంగా ఉంది. నేనేమైనా కావాలని చెప్పమన్నానా? నన్ను చూసి ఆవిడే కదా స్టార్ట్ చేసింది. ఆవిడ స్టార్ట్ చేసింది సరే, మీరైనా ఆపమని చెప్పాలి కదా. నా పర్సనల్ లైఫ్ గురించి ఆవిడతో డిస్కషన్ ఎందుకని ఊరుకున్నాను. మీరు ఊరుకున్నారు కానీ ఆవిడ మాత్రం ఇంట్లో మనిషిలా అన్నీ చెబుతుంది. షాపింగ్ వద్దు, నా సార్థం వద్దు. కార్ వెనక్కి తిప్పండి. ఇంత కోపంతో ఇంటికి కూడా వద్దు కావేరి. వెనక్కి తిప్పుతారా తిప్పరా? నన్ను మాత్రమే ప్రేమించేవాడు నాకు భర్తగా రావాలనుకున్నాను. కానీ ఉన్న ప్రేమనంతా మొదటి భార్యకి పంచి ఎంగిలి ప్రేమ నా మీద చూపిస్తున్నారు. ఏం బ్రతుకో నాది. అసలు నా లాంటిది బ్రతకడమే అనవసరం. బుద్ధుందా మీకు? బ్రేక్ అయ్యకపోతే ప్రాణాలు పోయేవి. ఫోన్ అందుకే నేను బాధపడుతున్నాను. మీకేమైనా గొడవలు ఉంటే ఇంట్లో చూసుకోండి. రోడ్డు మీదకి వచ్చి మా ప్రాణాలు తీయడం ఎందుకు? డోరే, ఏమైంది కావేరి? షాపింగ్ కని వెళ్ళి అప్పుడే వచ్చేసారంటే? నా బతుక్కి షాపింగ్ చేసే అదృష్టం కూడానా? ఏమైంది సూర్య? ఆయన గారిని ఎందుకులే అడగడం, నన్ను అడుగు, నేను చెప్తాను. మా ఆయనకి నా మీద ప్రేమ పొంగిపోతుందని భ్రమపడి
నీ సలహా విని షాపింగ్కి తీసుకెళ్ళమంటో తప్పైపోయింది. గుడి దగ్గర మల్లెపూలు కనిపిస్తే కొనడానికి కార్ దిగాను. ఆ పూలమ్మే ఆవిడ ఈయన గారిని చూసి, ఈ మధ్యన మీ ఆవిడ రావడం లేదేంటి బాబు అని పలకరించింది. నా చెవులు తుప్పు వదిలిపోయేలా ఈయన గారి మొదటి భార్య గురించి గొప్పలు చెప్పింది. ఆవిడ గారంట తల్లో పెట్టుకునే పూలు, గుడిలో కొట్టే కొబ్బరికాయ పేరం ఆడకూడదని ఎంత అడిగితే అంత ఇచ్చేదంట మహా తల్లి. వినలేక చచ్చిపోయాను. కర్మ కర్మ. కావేరి, ఎందుకు అరుస్తున్నారు? ఎప్పుడో చచ్చిపోయినా మీ మొదటి భార్య గురించి బయట వాళ్ళు పొగుడుతుంటే నాకు కంపరంగా ఉండదా? కోపం రాదా? చచ్చిన దానికన్నా నేనేం తక్కువ? కావేరి, ఆవిడేదో మాట్లాడిందని నువ్వు అనవసరంగా షాపింగ్ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకున్నాను. ప్రాణాలేం పోవు. ఆవిడ కారి పూసెత్తితేనే అరికాల్లో మంట నెత్తికెక్కుతుంది. చాలా ఆపు. ఎందుకు ఆపాలి? కట్టుకున్నది కళ్ళెదురుగా ఏడుస్తుంటే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు కాని, ఏనాడో దూరమైన ఆవిడ గారిని ఒక్క మాట అంటే రోషం పొడుచుకొస్తుందా? కావేరి, అసహ్యంగా మాట్లాడుకో. అసహ్యంగా మాట్లాడింది నేను కాదు, ఆ పూలావిడ. మీరు మీ మొదటి భార్య గారు ఎప్పుడు ఆవిడ దగ్గరే కొనేవారంట కదా పూలు. ఇప్పుడు ఏమైంది? ఆవిడ గారు రావట్లేదు, నెల తప్పిందా అని ఆవిడ అడుగుతుంటే చెవులప్పగించి బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డారే గాని ఆవిడ లేదు, చనిపోయింది, ఇప్పుడు ఈవిడే మా ఆవిడ అని చెప్పొచ్చు కదా. అప్పుడు మాత్రం మాట్లాడలేదు, ఇప్పుడు నా మీద ఎందుకు అరుస్తున్నారు? అయినా నాకు తెలియక అడుగుతున్నాను, నన్ను మీ రెండో భార్య అని చెప్పుకోవడానికి ఎందుకు అంత నామూషి మీకు? ఇంకా చాలు కావేరి, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడొద్దు. మాట్లాడతాను. మీ జంటని అంతగా పొగుడుతుంటే ఆ సంతోషంలో మీకు మాటలు రాలేదేమో కాని మీ భార్యగా నేను మాత్రం సైలెంట్ గా ఉండలేను. ఆవిడ గారిని అంతగా మర్చిపోలేకపోతే మీరు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? చచ్చి ఏ లోకంలో ఉందో మహాతల్లి, పచ్చని మా సంసారంలో చిచ్చు పెడుతుంది. రాక్షసి, పిశాచి, దయ్యం. కావేరి, సూర్య, కొట్టండి. ఎందుకు ఆగిపోయారు? చచ్చిపోయిన మొదటి భార్యని మర్చిపోలేక మా మామయ్య రోజు ధూపదీపాలు వెలిగిస్తున్నాడు కదా, మీరు కూడా అలాగే ఆ మహాతల్లి ఫోటో పెట్టి దండలు వేసి పూజలు చెయ్యండి. అప్పుడైనా మీ ఆరాటం ప్రేమ తగ్గుతుందేమో. తప్పండి. సంధ్య, నా మొదటి భార్య చనిపోయిందని చెప్తుందేంటి? అంటే కావేరికి... అవన్నీ తర్వాత మాట్లాడుకుందామండి. మీరు ముందు వెళ్ళి కావేరితో మాట్లాడండి. చాలా కోపంగా ఉంది. నోటికొచ్చింది వాగి వెళ్ళింది. ఇప్పుడేం మాట్లాడినా గొడవ అవుతుందే తప్ప నా మాట వింటుందా? అలా అని సైలెంట్గా ఉండొద్దు. మీరే ప్రేమగా చెప్పి చూడండి. కావేరి కోపం తనకే కాదు, ఈ ఇంట్లో ఎవరికీ మంచిది కాదు. జ్యోతి, ఉదయం నుండి వర్క్లో పడి అడగడం మర్చిపోయాను. నీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి? కాయా పండా లేక యాజ్ యూజువల్ గా పుచ్చా? పుచ్చో పచ్చో మీకు చెప్తే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారని జ్యోతి సైలెంట్ గా ఉంది. నువ్వెందుకు అంత సీరియస్ అయిపోతావు? అడగకుండానే చెప్తే నేను సైలెంట్ అయిపోతాను కదా. ఏంటి మీరా సైలెంట్ అయిపోతారా? ఊరుకోండి సరిత గారు. సిటీలో సౌండ్ పొల్యూషన్ తగ్గుతుందేమో కానీ మీరు మాత్రం సైలెంట్ అయిపోవడం
ఎప్పటికీ జరగదు. మమ్మల్ని ఎగతాళి అంటావు కానీ నీ మాటలు మాకన్నా వెటకారంగుంటాయి. ఏం చేయమంటారు? మా ఇద్దర్లో ఎవరో ఒకరు మాట్లాడకపోతే మిమ్మల్ని కంట్రోల్ చేయడం అసాధ్యం కదా. స్వాతి మాటలకేం కాని నువ్వు చెప్పు జ్యోతి, పెళ్లి చూపులు ఏమయ్యాయి? బాగానే జరిగాయండి. అదేమన్నా పూజ వ్రతమా బాగానే జరగడానికి? వచ్చిన వాళ్ళకి నువ్వు నచ్చావా లేదా అది చెప్పు జ్యోతి. నచ్చానండి. జాతకాలు చూసుకుని వాళ్ళు ఫోన్ చేస్తామన్నారు. ఏంటి ఫోన్ చేస్తామని వెళ్ళిపోయారా? అయితే ఇది కూడా హాంపట్టేనా? మీ నోట్లో నుంచి ఒక్కటి కూడా మంచి మాట రాదా? జ్యోతి పాజిటివ్గా మాట్లాడుతున్నా మీ వంకర మాటలేంటి? సరే, స్ట్రెయిట్గా అడుగుతున్నాను, కట్నం ఎంత అడిగారు? మీ స్థాయికి తగ్గట్టా లేక అంతకు మించా? రూపాయి కూడా కట్నంగా వద్దన్నారండి. ఓ మై గాడ్, కట్నం వద్దన్నారా? అది ఈ కాలంలో అస్సలు నమ్మలేకపోతున్నా. మీరు నమ్మలేకపోయినా అదే నిజమండి. అది కాదు నిజం. అసలేం జరిగి ఉంటుందో నేను చెప్పనా? ఆ అబ్బాయికి కన్నో కాలో వంకరై ఉంటుంది, అందుకనే కట్నం వద్దన్నారేమో. కాదు సరిత గారు, నాకు తెలిసి అబ్బాయికి జాతకంలో ఏదో దోషం ఉండుంటుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కట్నంలో డిస్కౌంట్ ఇచ్చుంటారు. అబ్బాయికి వయసు ఎక్కువై కూడా ఉండొచ్చు. మన జ్యోతిలాగే సంబంధాలు రాకపోయేసరికి గంతకు తగ్గ బొంతలాగా తోసేశారేమో. చాలా ఆపండి. ఆ బొంతలు చింతలు మీకు కావాలి, మా జ్యోతికి కాదు. శ్వేత వద్దు, నువ్వాగు. నువ్వు మధ్యలో మాట్లాడుకు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు భార్య చనిపోయినా సరే రెండో పెళ్లి కోసం తహతహలాడుతున్నాడు. అందరూ మీలా ఉంటారనుకుంటున్నారా? మీరేమన్నారు సురేష్ గారు? అమ్మాయి జాతకంలో దోషముందని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా అన్నారా? దోషముంది ఆ అబ్బాయి కాదు, మీకు, మీ దృష్టికి. మంచిని మంచిలా చూడని మీ కళ్ళకే కాదు, ఒళ్ళంతా దోషమే. దానికి జీవితాంతం పరిహారం దొరకదు. ఏంటి సరిత గారు, అబ్బాయికి కాలు కన్ను వంకర కాబట్టి కట్నం వద్దన్నారా? వంకర అబ్బాయిలో కాదు, మీ మాటల్లో, చూపుల్లో, మనసుల్లో ఉంది. అందుకే మా జ్యోతికి మంచి సంబంధం దొరికేసరికి అది తట్టుకోలేక ఇలా నోటికొచ్చినట్టు వాగుతున్నారు. ఏయ్ శ్వేత, మాటలు తిన్నగా రాని. మీ మాటలు వంకరగా ఉన్నప్పుడు నేను ఇలాగే మాట్లాడతాను. వింటే వినండి, లేదంటే సైలెంట్గా ఉండండి. ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. ఈ పాట విన్నారా? ఎంత బాగుంటుందో, అంత అర్థం ఉంటుంది. మన ఆఫీసులో వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. ఏ దానయ్య, మమ్మల్ని అంటున్నావా? చచ్చా, అంత సాహసం ధైర్యం నాకెక్కడదండి. ఏదో నోటుకొచ్చింది పాడుకుంటున్నాను. వాడితో మనకెందుకు సార్ టైం వేస్ట్? పదండి వెళ్ళిపోదాం. వీళ్లతో పోల్చుకుంటే శవాన్ని పీక్కు తినే రాబందులు కూడా సిగ్గుపడతాయమ్మా. జ్యోతమ్మా, నువ్వేం వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. పట్టించుకోకపోయినా మీకు మా శ్వేతకి కోపం వచ్చేస్తుంది కదా. ఏం చేయను మరి? ఇలాంటి దాన్ని అనడానికి వాళ్ళకి నోరెలా వస్తుంది? పుట్టుకతోనే వచ్చిన బుద్ధమ్మ పుడకలతోనే పోతుంది. జ్యోతమ్మ, ఒక్కటి మాత్రం నిజం, నీలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడంతా మంచే చేస్తాడమ్మా. బయలుదేరండమ్మా, వాళ్ళ వల్ల మనకి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సరే దానయ్య. సరే అమ్మా.
చచ్చిపోయిన మీ మొదటి భార్య గురించి బయట వాళ్ళు పొగుడుతుంటే నాకు కంపరంగా ఉండదా? కోపం రాదా? ఆవిడ గారిని అంతగా మర్చిపోలేకపోతే మీరు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? చచ్చి ఏ లోకంలో ఉందో మహాతల్లి పచ్చని మా సంసారంలో చిచ్చు పెడుతుంది. సూర్య గతం మొత్తం తెలిసే కదా కావేరి పెళ్లి చేసుకుంది. కానీ ఈరోజేంటి ఆయన మొదటి భార్య చనిపోయిందన్నట్టు మాట్లాడుతుంది? అంటే సూర్య మొదటి భార్య నేనేనన్న నిజం కావేరికి తెలీదా? కానీ ఆ రోజు ఈయన వదిన గారితో కావేరితో అన్నీ చెప్పాను, కావేరి కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంది అన్నారు. మరి పొరపాటు ఎక్కడ జరిగింది? కావేరి సూర్య మీద చాలా ప్రేమ పెంచుకుంది. నా మాట విని సినిమాకి తీసుకెళ్ళినందుకే పెద్ద గొడవ చేసింది. అలాంటిది నేనే మొదటి భార్యనని, ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నామని తెలిస్తే ఇంకెలా రియాక్ట్ అవుతుందో, ఎంత పెద్ద గొడవ చేస్తుందో. భగవంతుడా, ఎందుకయ్యా నా జీవితంతో ఆడుకుంటావు? కొత్త కొత్త సమస్యలు సృష్టించి నాకన్నిటికీ కారణమవుతున్నావు. ఎప్పుడో చచ్చిపోయినా మీ మొదటి భార్య గురించి బయట వాళ్ళు పొగుడుతుంటే నాకు కంపరంగా ఉండదా? కోపం రాదా? ఆవిడ గారిని అంతగా మర్చిపోలేకపోతే మీరు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? చచ్చి ఏ లోకంలో ఉందో మహాతల్లి పచ్చని మా సంసారంలో చిచ్చు పెడుతుంది. ఏంటి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? గడిచిన కాలం కళ్ళ ముందు కనబడుతుందా? మీ మొదటి భార్యతో ఉన్న మధుర స్మృతులన్నీ గుర్తు చేసుకుంటున్నారా? వద్దు కావేరి, తన గురించి లిమిట్స్ క్రాస్ చేసి చాలా మాట్లాడావు. ఇక్కడితో వదిలే. ఏంటి నేను లిమిట్స్ క్రాస్ చేశానా? ఇదే మాట పూలమ్మాయి ఆవిడికి ఎందుకు చెప్పలేదు? అప్పుడు సైలెంట్ గా ఉండి ఇప్పుడు నాకు సలహాలిస్తున్నారే, నేనంటే అంత లోకువైపోయిందా? ప్లీజ్ కావేరి, వదిలేయమని చెప్తున్నాను కదా. కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. అంతేలేండి, నేనేం మాట్లాడినా ప్రశాంతత పోతుంది. అదే మీ మొదటి భార్యని తలుచుకుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది. అయినా దూరమైన ఆవిడలో ఉన్నదేంటి? మీ పక్కనే ఉన్న నాలో లేనిదేంటి? మర్చిపోలేనంత మాయ ఏం చేసిందో మహాతల్లి. కావేరి, చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. వద్దని చెప్పినప్పుడు అక్కడితో ఆపేయటం నేర్చుకో. అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, ఇప్పుడు మీకు కోపం ఎందుకు వస్తుంది? ఓహో, అంటే మొదటి భార్య గురించి మీరు మర్చిపోలేకపోతున్నారా? రెండో భార్య ఎందుకు పనికిరాదని డిసైడ్ అయిపోయినట్టున్నారే. స్టాప్ ఇట్ కావేరి, నాకు చాలా కోపం వస్తుంది. వస్తే రానివ్వండి. నా మీద ఎలాగూ నిజమైన ప్రేమ చూపించలేకపోతున్నారు, కనీసం నిజమైన కోపాన్నైనా భరిస్తాను. ఈ జన్మకింతే అని ఏడుస్తూ కూర్చుంటాను. ఏడవడానికి సిద్ధపడ్డం కాదు, నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. మీ గురించి ఈరోజు పూర్తిగా తెలిసింది కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. చూడండి, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పండి. నా మెడలో తాళి కట్టినా కూడా మీ మొదటి భార్యని అంతగా తలుచుకుంటున్నారు కదా, మరి నన్ను ముట్టుకున్నప్పుడు కూడా మీరు ఆవిడ్నే ఊహించుకుంటున్నారా? కావేరి, ఇంకొక మాట ఎక్కువ వాగితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏమో, మీ వరుస చూస్తుంటే అనుమానం వచ్చి అడిగాను. ఏంటి అనుమానం? ఇంత నీచంగా ఆలోచిస్తావు అనుకోలేదు. నీచమేముంది? మీకు మొదటి భార్య మీద ప్రేమ. దొర్బాయ్,
ఇంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? ఒక్క క్షణం కూడా నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. పో బయటికి. పోతాను, నేనే ఉండను. కావేరి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా బ్రతుక్కి ఏడుపు తప్ప ఏం మిగలేదు కాబట్టి. ఏ ముహూర్తాన నా మెడలో తాళి పడిందో అప్పటి నుంచి ఇలాగే ఉంది. ఒక్క పూట నవ్వితే రోజంతా ఏడుస్తూనే ఉన్నాను. ఏం జరిగిందో చెప్పు కావేరి. ఇంకేముంది, ఆ మాయదారి పూలావిడ మా ఆయన మొదటి భార్య గురించి గొప్పలు చెప్పింది కదా. నేనవే తలుచుకుంటూ గదిలో కూర్చున్నాను. దాని గురించి అడిగితే నన్ను తిట్టి కొట్టినంత పనిచేశారు. పెళ్లికి ముందు మామయ్య ఏమో ఆయన గతాన్ని మొత్తం మర్చిపోయారని చెప్పారు. కానీ అది ఎంత అబద్ధమో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. నా మొగుడి గతం నా భవిష్యత్తుకి, మా కాపురానికి గండంగా మారుతుందని ముందే తెలుసుంటే పెళ్లి గురించి నా నిర్ణయాన్ని మార్చుకునేదాన్ని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనసులో ఒకరిని ఊహించుకుంటున్న మనిషితో నేను బ్రతకలేను. అందుకే మా ఇంటికి వెళ్ళిపోతాను. పెళ్ళైన రోజు నుంచి చూస్తున్నాను. మీ మనసులో ఇంకా మొదటి భార్య ఉండడం వల్లే నన్ను దూరం పెడుతున్నారు. నోర్మయ్, నువ్వు ఈ ఇంట్లోకి రాకముందే నేను నా గతాన్ని, మొదటి భార్యని మర్చిపోయాను. నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నా జీవితంలో ఇప్పుడు భార్య స్థానంలో ఉన్నది నువ్వు మాత్రమే. సూర్య జీవితం, కావేరి భవిష్యత్తు ఏమైపోతుందో అని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. వాళ్ళకేం కాదు. నలుగురి ముందు గొడవ పడినా 4 గోడల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవలకు కారణం ఏమై ఉంటుందో నాకు తెలియటం లేదు.